Hi, hello, welcome friends. In this video, we are going to discuss about Economics Times news. So today date వచ్చేసి 23rd January 2024. First, Modi inaugurates Ayodhya temple. So Ram is not dispute. Ram is the solution. PM says India Times is now as the cycle of time is changing. So temple inauguration breaks cycle of slave mentality. నెక్స్ట్ జీ రిసీవ్స్ టర్మినేషన్ నోటీస్. సో జీకి అండ్ సోనీకి మెర్జర్ డీల్ అనేది జరిగింది. వాటికి సంబంధించి లాస్ట్ మినిట్లో ఆ మెర్జర్ డీల్ అనేది క్యాన్సిల్ అయింది. వాట్ ఎవర్ వాళ్ళు కాస్ట్ ఎంత ఇంకర్ అయినా అంటే $90 million వాళ్ళు ఇంకర్ అయినారు. సో ఆ బ్రిడ్జ్ చేస్తున్నందుకు ఈ సోనీ కంపెనీ వాళ్ళు వాళ్ళ నుంచి ఫీజు అమౌంట్ జీ ప్లాన్స్ నెససరీ లీగల్ యాక్షన్స్ని కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నారు. ఇక్కడ ప్రపోజ్ చేసిన మెర్జర్ వచ్చేసి సోనీ ఆపరేషన్స్కి అండ్ జీ ఎంటర్ప్రైజ్ ఆపరేషన్కి. సో టోటల్గా పేరెంట్ కంపెనీకి సంబంధించి ఆల్మోస్ట్ ఈ డీల్ అనేది 2 years నుంచి ఉంది. వీళ్ళు ఒక బిగ్గెస్ట్ మీడియాని క్రియేట్ చేయాలనుకున్నారు ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో. సో సోనీ పిక్చర్ అండ్ నెట్వర్క్ ఇండియా లిమిటెడ్ ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి వీళ్ళు కాంట్రాక్ట్లో ఎంటర్ అయినారు. బట్ లాస్ట్ మినిట్లో ఈ డీల్ అనేది క్యాన్సిల్ అయింది. సో వాటి కోసమే దీన్ని డెడ్ డీల్ అంటారు ఆర్ బ్రోకెన్ డీల్ అంటారు. సో కంపెనీ అనేది ఆల్మోస్ట్ ఎంత టర్మినేషన్ ఫీకి సంబంధించి $90 million టర్మినేషన్ ఫీజుగా తీసుకున్నారు. సో పొటెన్షియల్లీ ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ రిలేటింగ్ టు ఇండియా టు ఫేవర్ కన్సెన్స్ లీడ్ WTO డెసిషన్స్. ఇండియా విల్ insist on retaining WTO concerns based on the decision making and its members driven nature with special and differential treatment for developing countries. So developing countries కి సంబంధించి డెసిషన్స్ని బేస్ చేసుకొని డెసిషన్స్ ఉంటుందని. నెక్స్ట్ MGNREGS మీన్స్ ఇది ఉపాధి హామీ పథకంకి సంబంధించి ఫైనాన్షియల్ 2025 అవుట్లే మేబీ హైక్ టు 88 crores. ద గవర్నమెంట్ విల్ లైక్లీ అలోకేట్ అబౌట్ 88,000 crores. సో ఏదైతే విలేజెస్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏదైతే వర్క్ని పెడతారో వాటికి సంబంధించి 88,000 crores బడ్జెట్లో పెట్టాలి అనేది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 60,000 crores పెట్టినారు. ఇప్పుడు వచ్చేసి 88,000 crores పెడతారు అని ఆ బడ్జెట్. సో బడ్జెట్ 1st February మనకి ఇంటీరియం బడ్జెట్ అనేది ఉంటుంది. సో మేబీ బడ్జెట్లో వాళ్ళు అలొకేట్ చేయొచ్చు. నెక్స్ట్ సెబీ ఫర్మ్స్ ఆన్ స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ FPI ఓనర్షిప్. సో FPI వాళ్ళకి ఓనర్షిప్ వాళ్ళకి మొత్తం రూల్స్ అనేది ఇంక్రిమెంట్ చేసింది ఫర్ స్విగ్గీ IPO ప్రాస్పెక్టస్. సో స్విగ్గీ కంపెనీకి సంబంధించి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి వస్తున్నారు. నెక్స్ట్ గ్రూప్ ప్లాన్స్ టు ఫోకస్ ఆన్ టెలికామ్. భారతి ఇన్ టాక్స్ విత్ SBI లైఫ్ అదర్ టు సెల్ ఇన్సూరెన్స్ బడ్జ్. నెక్స్ట్ 2-wheelers డ్రైవ్ బ్యాక్ టు ద ఫ్యూచర్ ద ఎలక్ట్రిక్ వే. సమ్ కాన్స్ బ్రింగ్స్ బ్యాక్ వినిటేజ్ మోడల్ హ్యాస్ స్కూటర్స్. సో ఇది ఎలక్ట్రానిక్ స్కూటర్కి సంబంధించి రిలేటెడ్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ ఫస్ట్ రిలేటెడ్ టు రామ్ మందిర్ రిలేటెడ్. సో రామ్ మందిర్కి ఎవరెవరు వచ్చినారో మొత్తం పాలిటీషియన్స్ తర్వాత యాక్ట్రీస్ వాళ్ళంతా వచ్చిన డీటెయిల్స్కి సంబంధించి. నెక్స్ట్ పూర్ పాలిటిక్స్. సో పూర్ పాలిటిక్స్కి సంబంధించిన న్యూస్ వీఆర్ నాట్ డిస్కసింగ్. అండ్ ఇండియా ఎక్ టెంపుల్ రన్. సో ఇది మొత్తం టెంపుల్కి సంబంధించి వీ విల్ ఫోకస్ ఆన్ బిజినెస్ అండ్ కంపెనీ పర్సూట్ అండ్ ప్రాఫిట్స్. సో ఇక్కడ వచ్చేసి అదాని జింజల్ పవర్ మే జాయిన్ రేస్ ఫర్ హిర్మానియం. సో ఇక్కడ మనకి ఏఐకి సంబంధించి అదాని గ్రూప్ వాళ్ళు అండ్ జింజల్ పవర్ వాళ్ళు ఈ 2 కంపెనీస్ అనేవాళ్ళు అక్వైరింగ్ చేయడానికి హిర్మాని ఎనర్జీ థర్మల్ పవర్ కంపెనీని అక్వైర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది వచ్చేసి మనకి CIIPలో ఉంది. అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో ఉన్న కంపెనీకి సంబంధించి ఆ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేయాలి అనుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ 2,000 crores సంబంధించి ప్రాజెక్ట్ అది. సో నెక్స్ట్ రిల్ రైడర్స్ PLI స్కీమ్ టు క్లోజ్ ఇన్ ఆన్ 1 to 1.5 kg గ్రీన్ H2 టార్గెట్. సో ఇన్సెంటివ్ టార్గెట్ చేసి మనకి రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళ యొక్క టార్గెట్ వాళ్ళు PLI ఎంత 3 billion ఫర్ 4 GW తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలయన్స్ వాళ్ళ యొక్క టార్గెట్ ఏమంటే 100 GW సోలార్ ఎనర్జీని బై 2030కి తీసుకొని రావాలనేది వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. సో కంపెనీ హ్యాస్ వన్ ఇన్సెంటివ్స్ అండర్ స్కీమ్ ఫర్ సోలార్ మోడ్యూల్స్ ఆర్ గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రికల్ వేస్కు. సో రిలయన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తున్నారు. నెక్స్ట్ PLIs ఆర్ లైక్లీ టు అసిస్ట్ రిలయన్స్
GH2 కాస్ట్, సో ఎంత కాస్ట్ కావచ్చు అనేది ఎస్టిమేట్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, నోయిడా ఎయిర్పోర్ట్ IGIA ర్యాపిడ్ రైల్ టు కట్ ట్రావెల్ టైమ్ టు 80 minutes. తో ట్రావెల్కి అయ్యే టైంని 80 minutesకి డిక్రీజ్ చేయాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ హైకోర్టు CIC ఆర్డర్ సిక్కింగ్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ బై PM కేర్ ఫండ్ ఫర్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. సో మనకి ప్రైమ్ మినిస్టర్ కేర్ ఫండ్ అనేది ఏదైతే ఉందో అది ఎగ్జామ్షన్ వస్తుంది మనకి 80 వాటికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ న్యూస్ రిలేటెడ్ టు పిక్చర్ ఇంటరప్టెడ్. సో SEBI queries ex-GIL director shareholders weigh options. So many local overseas institutional investors in GIL said to be planning to coordinate on future course of action. So ఇక్కడ టఫ్ టైం ఏమంటే అట్లీస్ట్ 2 erstwhile directors questioned about why they did not protect minority shareholders. సో మైనారిటీ షేర్హోల్డర్స్ని మనము ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకున్నాం? మైనారిటీ షేర్ హోల్డర్ అంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనం మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటాము. అండ్ లార్జ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లో ఒక ప్రాక్సీ అడ్వైజరీ ఫర్మ్ని ఎక్స్ప్లోర్ చేయాలి కామన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కోసం అనేది. నెక్స్ట్ అండ్ విత్ లుక్ టు మూవ్ ప్లాటబుల్ టు బ్రాడర్ బేస్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్కి బ్రాడర్ బేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ రిజల్యూషన్స్ ఏమన్నా ఉంటే వాటికి అడ్వకేట్ సపోర్ట్ ఇచ్చే పర్సన్స్ని మనం మెన్షన్ చేయాలి అనేది వాళ్ళ యొక్క నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఫర్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ ఫ్యామిలీ జోయినకం. సో ఇక్కడ స్టాక్ ఎవరు తీసుకున్నారు అండ్ ఈ జీ ఎంటర్టైన్మెంట్ అనేది స్టాప్ అయిపోతుందా? నెక్స్ట్ వాటికి సంబంధించి ప్రమోటర్ వాళ్ళు ఏం చెప్తున్నారు? సో కంటిన్యూయింగ్ టు కాల్ ద షార్ట్స్ విత్ టీనీ ఈక్విటీ. సో ఈక్విటీ కొంచెం ఈక్విటీ ఉన్నప్పటికీ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళ యొక్క ప్రమోటర్ అండ్ CEO వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చేంజెస్ ఏం కావచ్చు? నెక్స్ట్ షేర్ హోల్డర్స్ ఏమైనా చేంజ్ చేస్తారా? అండ్ ప్రజెంట్ ప్రమోటర్స్ యొక్క అప్లికేషన్స్ ఏమి అండ్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి అనేది. నెక్స్ట్ స్టాక్ హ్యాస్ ఫాలన్ 15% ఇన్ ద పాస్ట్ 1 month. జీ ఎంటర్టైన్మెంట్ మే ఫాల్ 15 to 20% అనలిస్ట్. సో ఇంతకుముందు 15% అనేది పాస్ట్ 1 monthలో డిక్రీజ్ అయింది. నెక్స్ట్ అనాలిసిస్ట్ ఏం చేస్తున్నారంటే 15% ఇంకా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి చెప్తున్నారు. సో జీలో ఆల్మోస్ట్ షేరింగ్ వచ్చేసి 24% వచ్చేసి పబ్లిక్ వాళ్ళు ఉన్నారు, 4% వచ్చేసి ప్రమోటర్ ఉన్నారు, 28% వచ్చేసి ఎఫ్ఐఐ మీన్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, 43% వచ్చేసి DII ఉన్నారు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, 0.15% వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు హోల్డింగ్ చేసినారు. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ డీల్ మే ట్రిగ్గర్ ఏ స్పేట్ ఆఫ్ లీగల్ వెగరింగ్. Sony G can approach arbitration tribunal high court for interim relief exports. సో మనకి డీల్ అనేది బ్రోకెన్ డీల్ అయింది. సో ఇఫ్ ద మెర్జర్ హ్యాస్ మెటీరియలైజ్ ఇట్ వుడ్ హ్యావ్ లీడ్ టు క్రియేషన్ ఆఫ్ $10 billion మీడియా గెయిన్. సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గవర్నమెంట్ ప్యానల్ టు లుక్ ఇన్ టు 5G డిప్లాయ్మెంట్ అట్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్లో 5Gని ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది. అండ్ ఇక్కడ panel to look into issues surrounding passengers and aircraft safety. So last connection, no census reached around timeliness for replacing absolute aircraft radio altimeter. సో మనకి లాస్ట్ 2-3 days నుంచి చూసుకుంటే లాస్ట్ వీక్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఏరోప్లాన్స్కి సంబంధించి డిలే కావడం, ఏరోప్లాన్స్కి సంబంధించి స్టాప్ కావడం జరిగింది. సో డ్యూ టు కనెక్షన్స్ లాస్ట్ వల్ల వాటన్నిటికీ ప్రాబ్లం అనేది డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్ విల్సన్ రాకెట్ మేకర్ 1.8 billion ఇన్ US IPO. సో US IPOలో అతను ఎంత తీసుకున్నారు? మార్కెట్లో $1.8 billion తీసుకున్నారు. ఆ IPOకి సంబంధించి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి సంబంధించి అమౌంట్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ద వే అహెడ్ యాజ్ ఏ ఇన్ఫ్రా అప్గ్రేడ్స్ టు బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. The Hills were alive at this year WF meets with Indian CEO optimism. So challenging notwithstanding getting down Desi in Davos. సో దావోస్లో మన సీఎం మీన్స్ తెలంగాణ సీఎం వచ్చేసి ఏవేవి కంపెనీస్కి సంబంధించి ఇన్వెస్టర్స్ని తీసుకోవడానికి పోయినారు. సో వాటికి సంబంధించి ఏవే ఉన్నాయి దావోస్లో మనకి CEOలు ఏం చేస్తున్నారు అండ్ ఛాలెంజెస్ ఏమున్నాయి వాటికి సంబంధించి ఒక ఆర్టికల్స్ని ప్రొవైడ్ చేసినారు. ఫర్ IITs గో సేక్ యువర్ మనీ మార్కెట్. సో మనీ మార్కెట్ ఆర్ క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్ అంటే less than 1 year or 90 days మార్కెట్కి.
అంటే షార్ట్ టర్మ్లో ఎవరు ఉంటారో వాటిని మనీ మార్కెట్ అంటాం. క్యాపిటల్ మార్కెట్ అంటే మనకి లాంగ్ టర్మ్లో ఉండేది. సో ఇక్కడ దావోస్కి సంబంధించి మోస్ట్ 45% గ్లోబల్ సీఈఓస్ ఎక్స్పెక్టెడ్ దేర్ బిజినెస్ నాట్ టు సర్వైవ్ ఇన్ ద నెక్స్ట్ 10 years ఇఫ్ దే రన్ దెమ్ హ్యాజ్ ఈజ్ ఫర్ ఇండియా టు దిస్ నెంబర్ హీస్ ఐ. అంటే సీఈఓస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే దావోస్లో జరిగిన మీటింగ్ ప్రకారం ఆల్మోస్ట్ 45% సీఈఓ ఎక్స్పెక్టేషన్ ఏమంటే వాళ్ళ యొక్క బిజినెసెస్ అనేది నెక్స్ట్ 10 yearsలో సర్వైవల్ అనేది ప్రాపర్గా ఉండదు. అది ఇండియాలో చూసుకుంటే 38% సర్వైవల్ ఉండదు అని వాళ్ళ యొక్క ఎస్టిమేషన్. ఇండియాస్ మందిర్ పంచతంత్ర అండ్ ఫర్ ఐఐటీస్ గో షేక్ ఫర్ యువర్ మనీ మార్కెట్. నెక్స్ట్ బిగినింగ్ ఆఫ్ ద ఎండింగ్ ఆఫ్ పాప్ స్టార్ లేట్నెస్ కమ్యూనిటర్ రైట్ ఎనీ వన్. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్ గోయింగ్ టు డాగ్ పార్క్ రామ్ రాజ్య ఈజ్ ద ఐడియల్ స్టేట్. ఇండియా టు ఇన్సిస్ట్ ఆన్ WTO టేకింగ్ ఇట్స్ ద డెసిషన్ వియా కన్సెన్స్ నాట్ ఓట్స్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది డెసిషన్ తీసుకుంటుంది కదా, డెసిషన్ అనేది కన్సెన్స్తో తీసుకుంటే బాగుంటుంది బట్ నాట్ ఓట్స్తో అని వాళ్ళ యొక్క ఇన్సిస్ట్ చేసినారు. సో డెవలప్డ్ కంట్రీస్ ట్రయింగ్ టు ఇన్వాల్వ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ ట్రేడ్ బాడీ ఫంక్షనింగ్. ఇక్కడ వరల్డ్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే WTO ఇండియా అనేది ఒక డెవలపింగ్ నేషన్. ఆల్మోస్ట్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటావో ఆ కంట్రీస్కి సంబంధించి ఆర్ అప్లెట్ బాడీ వేకెన్సీస్ అనేది ఫిల్ చేయాలి. డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటావో వాళ్ళకి ఓటింగ్ తీసుకోవడం అండ్ ఈ ఓటింగ్ అనేది పక్కన పెట్టి కన్సెన్స్ ద్వారా తీసుకోవడం బెస్ట్. ఆర్ రిచ్ నేషన్స్ ఏవైతే ఉంటావో ప్రైవేట్ సెక్టార్స్ పార్టిసిపేషన్ తీసుకోవడం బెటర్. WTO డెసిషన్ తీసుకుంది అంటే ప్రైవేట్ వాళ్ళని కూడా గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ను ఇంక్లూడ్ చేయాలి అని వాళ్ళ యొక్క ప్రపోజల్. ఇండియా హ్యాస్ ప్రపోజ్ 34 ఆపరేషనల్ చేంజెస్ టు WTO. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఇండియా వాళ్ళు ప్రపోజ్ చేసింది ఒక 34 ఆపరేషనల్ చేంజెస్ని ఇండియా ప్రపోజ్ చేసింది. ఇండియా వాంట్స్ అప్పిలేట్ బాడీ వేకెన్సీస్ టు బి ఫిల్డ్ soon given the lack of agreement on the issue of for many years. సో వేకెన్సీస్ ఏవైతే ఉన్నావో వాటిని ఫిల్ చేయాలి అని కూడా చెప్పింది. నెక్స్ట్ కాఫీ ప్రైస్ రైజెస్ యాజ్ ఫాస్టర్ పేస్ ఆన్ గ్రోయింగ్ డిమాండ్ అన్సీజనల్ రైన్స్. సో కాఫీకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. నెక్స్ట్ రూరల్ జాబ్ స్కీమ్స్ మే గెట్ 47% హయ్యర్ outlay of 88,000 crores. Allocation may be hiked with rise in demand. సో ఎన్ఆర్జీ స్కీమ్ ఏదైతే స్కీమ్ చెప్పినామో గవర్నమెంట్ స్కీమ్ రూరల్ ఎంప్లాయీస్కి నెక్స్ట్ ఇయర్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తాను అంటే 60,000 ఈ ఇయర్లో పెట్టిన బడ్జెట్ నెక్స్ట్ 88,000కి పెట్టబోతున్నాం. సో లాస్ట్ 1 వీక్లో చూసుకుంటే బిలో ప్రాపర్టీ వాళ్ళకున్న అమౌంట్కి డైలీ వేజెస్ 175 అనేది 350 చేస్తామన్నారు కదా, మేబీ ఆ 350 రూపీస్ డైలీ బడ్జెట్కి చేస్తే చెప్పొచ్చు. సో మనకి ఇంటీరియం బడ్జెట్ జనవరి 1st ఇంటీరియం బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్లో మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కాఫీ ఇన్ఫ్లేషన్ ఇన్ డిసెంబర్ వాజ్ 16%, స్టేయింగ్ ఇన్ డబుల్ డిజిట్ ఫర్ ద పాస్ట్ 16 months. సో పాస్ట్ 14 monthsలో చూసుకుంటే కాఫీ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్లో ఉంది, ఆల్మోస్ట్ డబుల్ డిజిట్లోనే ఉంది. స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టేకెన్ అప్ అట్ IFSC విడెన్. సో ఈ IFSC అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఆర్ మనం గిఫ్ట్ సిటీ కూడా అనొచ్చు. వీళ్ళకి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నా అంటే ఈ IFSC వాళ్ళు వాళ్ళ బుక్స్ కీపింగ్ కానీ ఆ అకౌంటింగ్ కానీ ఆ ట్యాక్సేషన్ కానీ వాళ్ళ యొక్క సర్వీసెస్ కానీ ఫైనాన్షియల్ క్రైమ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఇవన్నీ యాంటీ మనీ లాండరింగ్ మెథడ్స్తోనే ఉండాలి, కంప్లై కావాలి అనేది వాళ్ళు చెప్పడం. సో దిస్ విల్ హెల్ప్ IFSC ఇన్ గుజరాత్ టు డ్రా large number of funds from accounting to tax consultancy to taking advantages of its state of art facility and for సర్వీస్ ఎక్స్పర్ట్ సెట్స్. సో ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారంగా ఎకనామిక్ అఫేర్స్ ఏం చెప్తున్నారంటే IFSCలో వాళ్ళు ఎవరైతే ఉంటారో నాన్ రెసిడెంట్ ఎవరైతే బిజినెసెస్ ఉంటారో నాట్ సెటప్ బై ఎయిదర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద బిజినెస్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇండియా ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బిజినెస్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టింగ్. సో ఎవరైనా బిజినెసెస్ స్టార్ట్ చేయాలి అంటే గిఫ్ట్ సిటీలో వాళ్ళు న్యూ బిజినెస్ అయ్యే ఉండాలి, అంతేకాని ఎగ్జిస్టింగ్ బిజినెస్ని స్ప్లిట్ చేయడం ఆర్ రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది యాక్సెప్టబుల్
కాదు. ఇట్ ఆల్సో సేస్ యూనిట్స్ మస్ట్ నాట్ ఆఫర్ ద సర్వీస్ బై వే ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ రీఅరేంజింగ్ ఫ్రమ్ దేర్ గ్రూప్ ఎంటిటీస్. సో వాళ్ళు ఏవైతే షేర్స్ కానీ యూనిట్స్ కానీ పెడతారో ఆ యూనిట్స్ మళ్ళీ వాళ్ళ యొక్క ఓన్ రిలేటివ్ పర్సన్కి సేల్ చేయకూడదు. నెక్స్ట్ పిఎం ఎయిమ్స్ టు పవర్ అప్ హోమ్స్ విత్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్. సో సోలార్ రూఫ్ టాప్తో హోమ్స్ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ అనేది పైన రూఫ్ పైన ప్యానల్స్ ఏవైతే పెడతామో ఆ ప్యానల్స్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సపరేట్ ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. వాటి కోసం పిఎం మోడీ సార్ ప్రధానమంత్రి సూర్య యోజన అనేది స్టార్ట్ చేస్తారు ఆన్ మండే. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్ దట్ గవర్నమెంట్ విల్ లాంచ్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన విత్ ఎయిమ్ టు ఇన్స్టాల్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్. సో 1 crore హౌస్ హోల్డర్కి ఈ సోలార్ ప్యానల్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళకి సపరేట్ ఎలక్ట్రిసిటీ అవసరం ఉండదు. ఏదైతే రూఫ్ పైన ఉన్న సోలార్ ప్యానల్స్ నుంచి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. వీటికి సంబంధించి 1000 హౌసెస్ హోల్డ్కి స్టార్ట్ చేస్తారు ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ అఫ్వేమ్ పేమెంట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ క్యాప్ రేట్ 500 crores. సో సెంట్రల్ ఏం చెప్తుందంటే నోటిఫైడ్ చేంజెస్లో మినరల్ యాక్షన్ రూల్స్లో కొన్ని చేంజెస్ని చెప్పిన అక్కడ పేమెంట్ వచ్చేసి 500 crores ఫిల్ చేస్తారు బిడ్డింగ్కి సంబంధించి. నెక్స్ట్ కోహ్లీ అవుట్ ఆఫ్ ఫస్ట్ 2 టెస్ట్ డ్యూ టు పర్సనల్ రీజన్స్. సో అతని యొక్క పర్సనల్ రీజన్స్తో అతను అవుట్ అయినాడంట. మనకి స్పోర్ట్స్ కూడా పక్కకు. నెక్స్ట్ Alcaraz sets up quarters clash against Jet over. So half of the women's last 8 are first timer while men stick to ranking skip. India reach for first win in Asian Cup. Salah to retain England for treatment. Next news ET market. So market related information. Nifty on a strong base to maintain bullish trend. So technical charts suggested a sideway to positive outlook for broader market perspective. సో ఇక్కడ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బేస్ అనేది ఉంటుంది 21,450 లెవెల్ దగ్గర అండ్ దాని యొక్క పొజిషన్ని సస్టైన్ చేసుకుంటుంది. సో లాస్ట్ ఒక 1 week నుంచి చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఏదైతే ఏడియాస్ని ఇష్యూ చేసిందో అక్కడ నుంచి మన మార్కెట్ అనేది బుల్ నుంచి బేరిష్ ట్రెండ్కి వచ్చింది. సో ఇప్పుడు అనాలిసిస్ ఏమవుతున్నాయంటే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్ ట్రెండ్కి పోయే ఛాన్సెస్ ఉంది. అండ్ స్టాక్స్ ఏవైతే ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్, ఆ టొరెంట్ ఫార్మా, మేదాంతా, ఏపీఎల్, ఎన్ఎండిసి అండ్ హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళందరూ లాంగ్ ప్యాటర్న్స్ చార్ట్ని తీసుకొని వస్తారు అనే వాళ్ళ యొక్క ఎస్టిమేషన్. సో మేబీ ఈరోజు మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్ పోవచ్చు అని వీళ్ళ యొక్క ఎస్టిమేషన్. నెక్స్ట్ షేర్స్ ఇన్ ఎఫ్పిఐ ఏయుఎం. ఏయుఎం మీన్స్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ సీజ్ టు స్టడీ రైజ్ ఇన్ 2023. యుఎస్ బేస్డ్ ఫండ్ రిటైన్ దేర్ టాప్ పొజిషన్. సో ఫండ్స్ ఫ్రమ్ ఐర్లాండ్ ఆర్ లగ్జంబర్గ్ తీసుకొని నార్వే అండ్ జపాన్ రైజెస్ బెట్ ఆన్ ఇండియన్ ఈక్విటీ. సో జపాన్ వాళ్ళు ఐర్లాండ్ ఆర్ లగ్జంబర్గ్ నుంచి అమౌంట్ని తీసుకొని ఇండియా ఈక్విటీ పైన బెట్స్ వేస్తున్నారు. నెక్స్ట్ ఆయిల్ ప్రైజెస్ రైజెస్ యాజ్ జియో పాలిటిక్స్ కౌంటర్ డిమాండ్ కన్సర్న్స్. నెక్స్ట్ సెబీ ఫర్మ్స్ ఆన్ ఎఫ్పిఐ ఓనర్షిప్ నామ్స్ హ్యాస్ డెడ్లైన్ రూమ్స్. సో టైట్ అండ్ అల్టిమేట్లీ బెనిఫిషియరీ ఓనర్స్ నామ్స్ ఫ్రమ్ ఫిబ్రవరి. సో ఫిబ్రవరి 1st నుంచి ఎవరైతే ఫండ్స్ని అనేబుల్ కంపేర్ చేయలేకున్నారో ఆ సెల్ ఆఫ్ చేయలేకున్నారో వర్త్ 1.5 lakhs నుంచి 2 lakhs వరకు ఓవర్ నెక్స్ట్ 2-6 monthsలో వాళ్ళని డెడ్ లూమ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం తీసుకుంటుందంటే ఆల్మోస్ట్ 2.6 lakh crores అసెట్స్ ఏవైతే ఉంటావో హై రిస్క్ ఉంటావో ఫారిన్ ఫండ్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కంపల్సరీగా అడిషనల్ డిస్క్లోజర్ అనేది చేయాలి అనేది 1st February నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ న్యూ రెగ్యులేషన్స్ ఏం చెప్తారంటే గ్రాన్యూల్స్ డీటెయిల్స్ అనేది ఆల్ ఎంటిటీస్ యొక్క హోల్డింగు, వాళ్ళ యొక్క ఓనర్షిప్ అండ్ వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఏముంది అండ్ ఎక్సైజింగ్ కంట్రోల్ ఏముందని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎఫ్పిఐస్ ఎవరైతే ఉంటారో మోర్ దెన్ 50% ఇండియన్ ఈక్విటీలో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్లో ఉంటారో సింగిల్ గ్రూప్ అండ్ ద హోల్డింగ్ మోర్ దెన్ 25,000 crores ఆన్ ఈక్విటీ ఏయుఎం ఇన్ ఇండియన్ మార్కెట్ వాళ్ళు కూడా అడిషనల్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి సెబీకి. నెక్స్ట్ ఎఫ్పిఐ దట్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు డిస్క్లోజ్ డీటెయిల్స్ మోస్ట్లీ ఫర్ పనామా, బెర్ముడా అండ్ బ్రిటిష్ వర్గన్ ఐలాండ్స్. సో వీళ్ళు లాస్ట్ చూసుకుంటే వీళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం లేదు అని డిస్క్లోజ్ చేసింది. సో వాటికి సంబంధించి ఎఫ్పిఐ సెల్లింగ్ ఎట్లుంటుంది అండ్ సెలెక్ట్ ఎగ్జామ్షన్స్ని ఎట్లా ప్రొవైడ్ చేస్తారని చెప్తారు. నెక్స్ట్ ఆయిల్ ప్రైజెస్ రైజెస్ యాజ్ జియో పాలిటిక్స్ కౌంటర్ డిమాండ్ కన్సర్న్కి సంబంధించి కాంపిటేటివ్ మార్కెట్ మెనీ ప్లేయర్స్. సో కాంపిటేటివ్ మార్కెట్లో మెనీ ప్లేయర్స్ అని ఉంటారు. లాస్ట్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళ యొక్క బ్రాండ్ ఏముంది వాటి ప్రకారంగా
ముందుకు పోవడానికి చూస్తారు. సో ఆల్మోస్ట్ 8,59,000 ఎలక్ట్రికల్ వెహికల్ అనేది సోల్ చేసినారు ఇండియాలో, అంటే 36% ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకుంటే. సో ఆటోమొబైల్ డీలర్స్కి సంబంధించి అసోసియేషన్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మేము 8,59,000 ఎలక్ట్రికల్ వెహికల్స్ని లాస్ట్ ఇయర్లో సేల్ చేసినాము అనేది వాళ్ళు చెప్పడము. నెక్స్ట్ 2% మార్కెట్ షేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీమియం. సో 2% ఇక్కడ ఈటీ ఏదైతే ఉందో ఎకనామిక్ టైం వాళ్ళు అసర్టైన్ చేయలేకపోయినారో పొటెన్షియల్ డీలా కాదా అనేది. ఏది ఈ భారతి లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్కి, అండ్ ఈ భారతి సెల్ అవుట్ ఆఫ్ ఎక్సా 49% స్టేక్ భారతి లైఫ్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్. ద హోల్డింగ్ ఫర్మ్ వచ్చేసి భారతి గ్రూప్ ఇన్సూరెన్స్ బిజినెస్. సో ఫుల్ ఓనర్షిప్ అనేది ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్కి ఉందో పోస్ట్ అక్విజిషన్కి తీసుకున్నారు ఇక్కడ. అండ్ భారతి అండ్ ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ హ్యాడ్ ఫార్మ్ 2 జాయింట్ వెంచర్. సో భారతి ఎయిర్టెల్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ అనేది ఎంటర్ అయినారు 2006లో. అక్కడ ఇండియన్ పార్ట్నర్ హోల్డింగ్ వచ్చేసి 74% హోల్డింగ్ చేసుకున్నారు, రిమైనింగ్ ఫ్రెంచ్ వాళ్ళు తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ ఏ మార్క్ ఆఫ్ మెచ్యూరిటీ ప్రీమ్ అడ్రసింగ్ అండ్ ఇంప్రెసివ్ గ్యాదరింగ్. సో ఓకే, గ్యాదరింగ్ అయిన వాళ్ళు ఎవరెవరు వచ్చినారు వాళ్ళకందరికీ ఇంప్రెసివ్ గ్యాదరింగ్ ప్రొవైడ్ చేయడం చూసినారు అయోధ్యలో. నెక్స్ట్ బల్క్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ ఆఫ్ రీటైల్ లోన్స్ విత్ హయ్యర్ ఫ్లోస్ టు రిస్కియర్ బారోవర్స్ నీడ్స్ క్లోజర్ మానిటరింగ్ సేస్ ఆర్బీఐ రిపోర్ట్. సో బల్క్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ లోన్స్ ఆర్ సబ్ ప్రైమ్. సో క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ బల్క్ అయిపోయినాయి, అండ్ వాటికి సంబంధించి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే సెక్టర్ వైజ్గా క్రెడిట్ డిప్లాయ్మెంట్ ఎట్టుంది. అగ్రికల్చర్లో 19.3 crores తీసుకున్నారు, రీటైల్ లోన్స్ వచ్చేసి 50.6 crores తీసుకున్నారు, సర్వీస్ లోన్స్ వచ్చేసి 42.7 crores తీసుకున్నారు, అండ్ ఇండస్ట్రియల్ లోన్స్ వచ్చేసి 36 crores తీసుకున్నారు. అండ్ వీటికి సంబంధించి డీటెయిల్స్ని ఆర్బీఐ అనేది రిపోర్ట్ చేసింది. డిలే ఇన్ రెగ్యులేటరీ అప్రూవల్స్. సో డిలే కావడం వల్ల మెజర్స్ ఏదైతే డీల్ చేసినారో ఆ డీల్ అనేది ఎండ్ అయింది. గోల్డ్ స్లైడ్స్ ఆన్ ట్రిమ్డ్ యూఎస్ ఫెడ్ రేట్ కట్స్ బెట్స్. సో గోల్డ్ ప్రైస్ అనేది మండేకి వచ్చేసి రోల్ బ్యాక్ ఎక్స్పెక్టేషన్స్, యూఎస్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది, మార్చ్ ఎండ్కి తగ్గుతుంది అని వాళ్ళ యొక్క ఎస్టిమేషన్. అండ్ యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మన యొక్క గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది అన్న వాళ్ళ యొక్క ఎస్టిమేషన్. నెక్స్ట్ ఎఫ్పిఐ బిగిన్స్ 2024 విత్ బిగ్ బైస్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఇన్వెస్ట్ 8,000 crores ఇన్ టువల్ సెక్టర్ ఫ్రమ్ January 1st to 15th. ఎంత ఇన్వెస్ట్ చేసినారు? ఎఫ్ఎంసీజీ ఏవైతే ఎఫ్ఎంసీజీ ఐటమ్స్ ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ బోత్ ఫర్మ్స్ రికమెండ్ ఇన్వెస్టర్స్ బై 5-year యుఎస్ ట్రెజరీ నోట్స్. సో మార్గన్ స్టేన్లే అండ్ జేపీ మార్గన్ అంటే రెండు కంపెనీస్ వచ్చేసి టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ 10లో టాప్ 10 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో మార్గన్ స్టేన్లే ఉంటుంది అండ్ జేపీ మార్గన్ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారంటే బై ద డిప్ ఆఫ్టర్ ట్రెజరీ రూట్. వాల్ స్ట్రీట్ వాళ్ళు ఈ 2 మేజర్ వాల్ స్ట్రీట్ ఫర్మ్స్ ఏం చెప్తున్నాయంటే రికమెండ్ చేస్తున్నవి బై చేయండి మీరు యూఎస్ నోట్ 5 yearsకి సంబంధించి ఆఫ్టర్ మే లాస్ట్ వీక్లో. సో మార్గన్ స్టేన్లే అనేది రీబౌండ్ చేసింది ట్రెజరీకి సంబంధించి ఎక్స్పెక్టేషన్ డేటా ఇన్ కమింగ్ వీక్లో ఎట్లుండొచ్చు. అండ్ జేపీ మార్గన్ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు బై చేయండి మీరు 5 years నోట్స్కి సంబంధించి యూఎస్ నోట్స్కి సంబంధించి బై చేయని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టడీ గ్రోత్ ఎన్పిఏ ఫాల్స్ స్పందన స్ఫూర్తి ప్రాఫిట్స్ రైజెస్ 79%. నెక్స్ట్ కరోర్ వైశ్య బ్యాంక్ కేవీబీ బ్యాంక్ వచ్చేసి 43% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. నిమ్ ప్రెజర్ లీడ్స్ టు ఫ్లాట్ Q3 ప్రాఫిట్ అట్ టీఎన్బి. స్మాలర్ ఎఫ్ఐఆర్ వాల్ స్ట్రీట్ ఫులిష్ 2024 ట్రేడ్ ఈస్ బెట్టింగ్ ఆన్ ఎర్లీ ఫెడ్ రేట్ కట్. సో మనకి ఫెడ్ రేట్స్ అనేది కట్ అవుతాయని వాల్ స్ట్రీట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ పౌడ్ ఇన్ మోర్ దెన్ $5.8 billion అక్రాస్ 53 deals in 2023. సో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ రిమైన్ బుల్లిష్ అండ్ ఇండియా రియల్ ఎస్టేట్. సో ఇండియా రియల్ ఎస్టేట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లాస్ట్ 1 monthలో చూసుకుంటే బూమింగ్గా ఉన్న సెక్టార్ ఇవి. నెక్స్ట్ కంటిన్యూ టు బి లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ విత్ 63% షేర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఆల్మోస్ట్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా రియాలిటీ ఎట్లుంది, ఆల్మోస్ట్ ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు. సో రియల్ ఎస్టేట్ సైడ్ ఎక్కువ చూస్తున్నారు. సో యావరేజ్ డీల్ సైజ్ అనేది 8% అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 119
$1 మిలియన్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్లోనే. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు లార్జ్ కాంట్రిబ్యూటర్ ఉన్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే. నెక్స్ట్ జిగ్ వర్కర్ ఇన్ డిమాండ్, అక్కడ 8/10 కంపెనీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ అరౌండ్ ద వరల్డ్, యూయూ pushes Israel on two states solution after war in Gaza. So EU foreign policy chief says peace and stability cannot be built only by military means. సో మిలిటరీ ఉన్నంత మాత్రాన పీస్ ఉన్నట్లు కాదు అని వాళ్ళు చెప్పడం. DeSantis quits GOP presidential campaign and endorses Trump. So now Nikki Haley left has Trump's last remaining challenger for Republican nomination. సో యూఎస్ఏలో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్కి సంబంధించిన న్యూస్. చైనా బైస్ చిప్ గేర్ వర్త్ $40 బిలియన్ టు బీట్ అమెరికన్ క్రాప్స్. సో అమెరికాని బీట్ చేయాలని చైనా వాళ్ళు బై చేసినారు చిప్ మేకింగ్ మిషన్ని, వాళ్ళ యొక్క ఇన్కమ్స్ని, వాళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. యూ మూవ్స్ వైడర్ యూజ్ ఆఫ్ వెయిట్ లాస్ ట్రక్స్. నాన్ సిక్యువల్ రూల్ 1 ఒబే వితౌట్ క్వశ్చన్, రూల్ 2 సి రూల్ 1. అండ్ నెక్స్ట్ న్యూస్ రిలేటింగ్ టు కెనడా టు క్యాప్ ఫారిన్ స్టూడెంట్ వీసా అమిడ్ హౌసింగ్ షార్టేజెస్. సో కెనడా వాళ్ళు ఏం చెప్తున్నా అంటే నెంబర్ ఆఫ్ రీజియన్ స్టూడెంట్స్ వీసాస్ ఇట్స్ ఇష్యూ ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ ట్రిపుల్ ఇన్ డికేట్ టు మోర్ దెన్ 1 మిలియన్. సో ఆల్మోస్ట్ ఒక 1 మిలియన్ వాళ్ళు ఇండియా నుంచి కెనడాకి వెళ్ళినారు అనేది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. ఆల్మోస్ట్ ద క్యాప్ విల్ మీన్ దట్ అబౌట్ 3,64,000 వీసాస్ విల్ బి అప్రూవ్డ్ దిస్ ఇయర్. సో లాస్ట్ ఇయర్లో చూసుకుంటే 3,64,000 వీసాస్ అంటే ఇండియా నుంచి కెనడాకి వెళ్ళిన స్టూడెంట్స్ పర్సన్స్ ఉన్నారు అని చెప్తున్నారు. సో ఎగ్జిస్టింగ్ మొత్తం 1 మిలియన్ ఉండొచ్చు. లాస్ట్ ఇయర్లోనే 3,64,000 వీసాస్ అనేది అప్రూవ్ అయినవి ఇండియా టు కెనడాకి సంబంధించి. యుఎస్ రెగ్యులేటర్ కాల్స్ ఫర్ డోర్ ప్లగ్ చెక్స్ ఆన్ మోర్ బోయింగ్ 737 మోడల్స్. సో బోయింగ్ మోడల్స్, సో ఎయిర్లో ప్రైవేట్ జెట్లో బోయింగ్ అనేది ఒకటి. రష్యా బికెమ్ టాప్ చైనా ఆయిల్ సప్లయర్ ఫర్ ఫస్ట్ టైం సిన్స్ 18. సో రష్యా అనేది ఈ ఆయిల్ సప్లయర్లో టాప్ వచ్చింది, చైనా కంటే టాప్లో వచ్చింది. నెక్స్ట్ ద లీగల్ క్వశ్చన్ అట్ ద సెంటర్ ఆఫ్ క్రిమినల్ కేసు. Actor Ollie Bladman has been charged with involuntary manslaughter for the 2021 fatal shooting on the film set. But did he know the danger involved in his action and did he act willfully disregards? I think న్యూస్ కేస్కి సంబంధించి వాళ్ళు హార్ట్ దట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాపెండ్, హర్ రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్పినారు. ఈ షూటింగ్లో సమ్ ఇష్యూ జరిగినప్పుడు Procius may get promoter tag in Swiggy 1 billion IPO. So Swiggy వాళ్ళు IPOకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో however wearable and audio accessories brand both may hold public offer plans. సో IPO పబ్లిక్ ఆఫర్ ప్లాన్స్ వచ్చేసి 2024. ఇక్కడ మిక్స్డ్ బ్యాగ్ ప్రకారంగా స్విగ్గీ వాళ్ళు $1 బిలియన్ IPOకి వస్తున్నారు. అట్లీస్ట్ $600 మిలియన్ వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్ అంటే వాళ్ళ యొక్క ప్రమోటర్స్, వాళ్ళ యొక్క రిలేటివ్ పర్సన్స్కి ప్రొవైడ్ చేయడం. వైల్ సేవింగ్ స్విగ్గీ ప్రిపేర్ టు ఫైల్ ఇట్స్ IPO పేపర్స్, బోట్ ఈజ్ లైక్లీ టు రీకన్సిడర్ ఇట్స్ IPO ప్లాన్ దిస్ ఇయర్. సో స్విగ్గీ వాళ్ళు వస్తున్నప్పుడు బోట్ వాళ్ళు రీకన్సిడరేషన్ చేసుకున్నారు. నెక్స్ట్ పేరెంట్ కంపెనీ ఆఫ్ బోట్ హ్యాడ్ ఫైల్డ్ ద DRHP విత్ సెబీ ఫర్ 2,000 crores IPO. వాళ్ళ యొక్క హెడ్ ఆఫ్ వాళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ 2,000 crores IPOకి వచ్చింది ఫస్ట్. దిస్ ఇన్క్లూడ్స్ ఏ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్స్ వర్త్ 900 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 1,100 crores. సో ఆ 2,000లో వచ్చేసి 900 వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ అండ్ 1,100 వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్ అంటే వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్కే ప్రొవైడ్ చేయడం. గేమింగ్ ఫర్మ్స్ ఆఫర్ టు పికప్ ట్యాక్స్ బిల్స్ టు కీప్ ప్లేయర్స్ హక్కుడు. సో ప్లాట్ఫామ్స్ సబ్సిడైజింగ్ న్యూ ట్యాక్స్ లయబిలిటీ త్రూ డిపాజిట్ ఆఫర్ బై టేకింగ్ హిట్ ఆన్ దేర్ ఓన్ బుక్స్. సో Dream11 ఏదైతే ఉందో అది రన్నింగ్ చేస్తుంది సైన్ అపర్స్ ఆఫర్ 100 క్యాష్ బ్యాక్ని ఇచ్చే. సో రమ్మీ సర్కిల్ వచ్చేసి 100% క్యాష్ బ్యాక్ అని ప్రొవైడ్ చేస్తుంది ఫస్ట్ డిపాజిట్కి. MPL రమ్మీ గివ్స్ 75 క్రెడిట్స్ ఇఫ్ ఇట్ ఈ సక్సెస్ఫుల్గా రిఫర్ చేసే 75 రూపీస్ని ప్రొవైడ్ చేస్తారు. సో మీరు జస్ట్ సైన్ అప్ అయితే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ గ్యారంటీ ఇస్తుంది అండ్ రిఫర్ చేస్తే 75 ఇస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే 568 మిలియన్స్
వాళ్ళు సైనప్లో ఉన్నారు ఆ గేమ్కి సంబంధించి. అంటే డ్రీమ్ లెవెల్లో బెట్టింగ్ వేసి గేమ్ మనీ ఎర్న్ చేసేవాళ్ళు. ఉద్యాన్ CFO పాండే క్విట్స్ కంపెనీ గోస్ ఫర్ టాప్ లెవెల్ rigging. So Aditya Pandey will join the Interglobe as its group CEO, overseeing everything except Indigo. Revenue linked financial bets big on SaaS కంపెనీ గెట్ వాంటేజ్ ఎలక్ట్రిసిటీ. సో మనీ ఏం చెప్తుందా అంటే ఇక్కడ రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్ అనేది అంటే ఇట్స్ నాన్ డెల్యూటివ్ ఉండాలి, నాన్ కొలేటరల్ బేస్డ్ ఉండాలి లెండింగ్స్ అనేది. ఫర్మ్స్ ఏవైతే ఫండ్స్ని రైజ్ చేస్తుంటావో సర్టెన్ పార్ట్ ఆఫ్ దేర్ గ్రాస్ రెవెన్యూని ఎక్స్చేంజ్ చేసుకుంటావు. సో 50-70% ఆఫ్ ద డిమాండ్ ఏముంది ఫైనాన్షియల్స్కి బూస్ట్ స్ట్రాప్డ్ ఏముంది సాఫ్ట్వేర్ స్టార్టప్స్కి సంబంధించి ప్రొవైడ్ చేయడం. బూట్ స్ట్రాపింగ్ అంటే వాళ్ళ యొక్క ఓన్ సోర్స్ని వాళ్ళ యొక్క రిలేటివ్స్ నుంచి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ నుంచి అమౌంట్స్ తీసుకోవడం. టాప్ లెవెల్ చేంజెస్ కమ్స్ హ్యాజ్ ఉద్యాన్ హ్యాజ్ సఫర్డ్ వాల్యుయేషన్ కట్స్ అండ్ మేడ్ లే ఆఫ్ ఈవెన్ యాజ్ ఇట్ హ్యాజ్ restructure big over the past few years. So Aditya Pandey person information. Yellow.ai deploys 30% of global generative AI bots డొమెస్టికలీ. సో వైల్ మార్కెట్ అనేది యూఎస్ఏ అడాప్టింగ్ చేసుకుంటుంది జెన్ ఏఐ బాట్స్ని ఫర్ కస్టమర్ సపోర్ట్. సో కస్టమర్ సపోర్ట్స్కి ఎంప్లాయీస్ని రిమూవ్ చేసి వాళ్ళు ఏఐ టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఏవైతే మనకి కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ఉన్నావో ఆల్ఫాబెట్ మూన్ షాట్ ఎక్స్ ల్యాబ్ కట్ స్టాఫ్. సో 118 billion transaction on UPI platforms in 2023, marketing a 60% growth for the previous year, 74 billion. Humans cheaper in most job parts. సో జాబ్లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంపేర్ చేసుకుంటే హ్యూమన్స్ అనేవాళ్ళు చీపర్గా వచ్చే వాళ్ళు ఈ జాబ్స్కి సంబంధించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెనాట్ రిప్లేస్ ద మెజారిటీ ఆఫ్ జాబ్స్ రైట్ నౌ. ఇన్ కాస్ట్ ఎఫెక్టివ్ వేలో చూసుకుంటే మనకి ఏఐ కంటే ఈ ఎంప్లాయీసే మనకి చీప్ కాస్ట్గా దొరుకుతున్నాయి అనేది వాళ్ళ యొక్క ఎస్టిమేషన్. 11 labs gets unicorn status. AI startup 11 labs has gained unicorn status after its latest round of fundraising. పర్సన్ ఫెమిలియర్ విత్ మ్యాటర్ సెడ్. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఏముంది అంటే జెన్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేయడం ఈ స్టార్టప్స్ కోసం ఆల్మోస్ట్ ఒక $80 million వాళ్ళు రైజ్ చేసినారు. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి నామ్దేవ్ ఫిన్ ఇన్వెస్ట్ గెట్స్ $15 million ఇన్ ఈక్విటీ ఫండింగ్. సో వాళ్ళు స్మాల్ బిజినెస్ లోన్స్ కోసం అండ్ ఎక్స్పాన్షన్ కోసం గ్రీన్ ఫైనాన్సింగ్ని ఎక్స్పాన్షన్ చేయడం కోసం ఎన్బిఎఫ్సి వాళ్ళు $15 million రైజ్ చేసినారు. అండ్ ఇది ఈక్విటీ ఫండింగ్కి సంబంధించి ఎక్కడి నుంచి రైజ్ చేసినారంటే బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నుంచి రైజ్ చేసిన అమౌంట్. ఫర్ నెట్ ఆఫ్ 4.3 million మెయింటైన్స్ రెవెన్యూ గైడెన్స్ ఫర్ ఫైనాన్షియల్ 24. సో కంపెనీ బుక్ డీల్స్ వర్త్ $354 million డూయింగ్ క్వార్టర్ విత్ 3 large deals. సో కోఫాగో ఈ ఇయర్ ఏం చెప్తున్నా అంటే ఓన్లీ వెరీ ఫ్యూ ఫర్మ్స్ అనేది క్లియర్ గ్రోత్ ఉన్నాయి గైడెన్స్ ప్రకారంగా అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ షెల్ డెలివరీ విత్ ఇన్ దట్ రెవెన్యూ గైడెన్స్ రేంజ్ని ప్రొవైడ్ చేస్తామని ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ న్యూస్ రిలేటెడ్ టు I think all advertisement this all. So news is completed.